అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 8. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. టైం 8 అవ్వడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. గీత మెల్లగా బయటకు వెళ్ళి అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తుంది. భవానీ దగ్గరకు వచ్చి ప్లేట్లో పెట్టబోతున్న గీతని ఆపి వంట ఎవరు చేశారు అని అడుగుతుంది. గీత మెల్లగా నేను చేయలేదు మేడం అంటుంది. భవానీ అప్పుడు అమ్మయ్య అనుకుంటూ ధైర్యంగా తింటుంది. భవానీ అవస్థ చూసి అందరూ లోపలే నవ్వుకుంటారు. గీత ధైర్యం చేసి విరాట్ ముందు నుంచుంటుంది. విరాట్ అనుమానంగా నొసలు ముడివేసి గీత వైపు చూస్తాడు. అందరూ ఏం జరుగుతుందని భయంగా చూస్తూ ఉన్నారు. గీత భయంగా మీతో కొంచెం మాట్లాడాలి సార్ అంటుంది. విరాట్ గట్టిగా ఏంటి అనేసరికి గీత దడుచుకొని ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. అది చూసిన విరాట్ తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని ఏంటో త్వరగా చెప్పు, నాకు లేట్ అవుతుంది అంటాడు. గీత కొంచెం ధైర్యం చేసి ఇంకో 2 డేస్లో మా కాలేజీ ఓపెన్ చేస్తారు. నా బుక్స్, ల్యాప్టాప్, ఫోన్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని అడుగుతుంది. విరాట్ కోపంగా చాలా, పోనీ నేను తీసుకువెళ్ళి దింపేదా అని అడుగుతాడు. గీత ఏడుపు ముఖంతో ప్లీజ్ అవి చాలా అవసరం, అవి లేకుండా కాలేజీలోకి వెళ్ళలేను అని దీనంగా అడుగుతుంది. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను, కావాలంటే కాల్ చేసి తెప్పించుకో అంటాడు. గీత అసహనంగా నా ఫోన్ కూడా అక్కడే ఉంది అని తలదించుకొని చెప్తుంది. అప్పటికే విరాట్ కోపంగా తన చూపులతో కాల్చేసేలా చూస్తున్నాడు. గీత భయంగా తలదించుకొని ఉంటుంది. విరాట్ గట్టిగా ఆదిత్య అని పిలిచి నీ ఫోన్ ఇవ్వు అంటాడు. ఆదిత్య తన ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి గీత ముందు పెడతాడు. విరాట్ గంభీరంగా కాల్ చేసి మాట్లాడు అంటాడు. గీత ఆ ఫోన్ తీసుకొని కొంచెం సేపు ఎవరికి చెయ్యాలా అని ఆలోచించి వాళ్ళ వదిన నందినికి కాల్ చేస్తుంది. కొంచెం సేపు రింగ్ అయిన తర్వాత అవతల వైపు కాల్ లిఫ్ట్ చేశారని అర్థం అవడంతో హలో వదిన అని వణికే స్వరంతో అంటుంది. నందిని ఒక్కసారిగా గట్టిగా గీత నువ్వా అని అరుస్తుంది. ఆ అరుపుకి అందరూ నందిని చుట్టూ చేరుతారు. నందిని ఫోన్ స్పీకర్లో పెట్టి ఎలా ఉన్నావు గీత అని అడుగుతుంది. గీత తన ఏడుపును దిగమింగుకొని వదిన నేను బాగున్నాను, నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం బాగోలేరు గీత, నీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు అని అంటుంది. ఆ మాటకి గీతకి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న విరాట్ అలాగే గీతని గమనిస్తూ ఉంటాడు. నక్షత్ర నందిని దగ్గర ఫోన్ తీసుకొని హలో గీత అంటుంది. నక్షత్ర గొంతు విన్న గీత కంగారుగా ఇప్పుడు అక్కతో మాట్లాడితే విరాట్ గారికి తెలిసిపోతుంది అని అనుకుంటూ నక్షత్ర ఏదో మాట్లాడే లోపే వదిన ఇంకో 2 డేస్లో మా కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, నా ఫోన్, బుక్స్ తీసుకొని కాలేజీ దగ్గరికి వస్తావా అని అడుగుతుంది. గీత నక్షత్రని ఉద్దేశించి మాట్లాడుతూ వదిన కాలేజీ దగ్గరికి నువ్వు మాత్రమే రా అని నక్షత్రకు చెప్తుంది. నక్షత్ర కన్నీళ్లు తుడుచుకుంటూ నీ దగ్గర ఎవరైనా ఉన్నారా గీత అని అడుగుతుంది. ఆ మాటకి గీత విరాట్ వైపు చూస్తే హా వదిన, నా రూమ్లో ఉన్న బట్టలు కూడా తీసుకునిరా అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ ఆదిత్యకి ఇస్తుంది. విరాట్ గీత వైపు కన్నింగా ఒక చూపు చూసి అక్కడి నుంచి లేచి ఆఫీస్కి వెళ్తాడు. శాంతి గారు పక్కన ఉన్న గ్లాస్ తీసుకొని వాటర్ని గటగటా తాగి పద్మావతి గారి వైపు చూసి అత్తయ్య, ఈ పిల్ల ధైర్యం ఏంటి, ఇంత చేసి మళ్ళీ విరాట్ దగ్గరకు వెళ్ళి
ఇంటికి వెళ్తానని అడుగుతుంది. వాడేదో మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటి అంటారు. పద్మావతి గారు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉండండి, విరాట్ కోపానికి ఆ అమ్మాయి ముందు అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గీత వాళ్ళ అక్కని కలవబోతున్నాను అన్న ఆనందంతో అంతా మొహంలో నింపుకొని కిచెన్లోనికి వెళ్తుంది. గీత వెళ్ళేసరికి మంగ పిల్లలకి ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. సిరికి జ్వరం రావడం వల్ల మంగ, బంటి, సిరి ఇద్దరిని ఒంటరిగా వదలలేక తన వెంట తీసుకుని వస్తుంది. గీత లోపలికి వెళ్ళి గట్టిగా బంటి అని పిలుస్తుంది. మంగ కంగారుగా, అంత గట్టిగా పిలవకండి గీతమ్మ, ఇంట్లో ఎవరు చూసినా ఏమనరు, కానీ ఆ భవానీ మేడం చూస్తే తిడతారు, పిల్లలు అని కూడా లేకుండా పంపించేదాకా ఊరుకోరు అని మెల్లగా చెప్తుంది. గీత మనసులో తులసీవనంలో గంజాయి మొక్కలా ఉందన్నమాట. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళేలోపు ఈవిడిని లైన్లో పెట్టాలి అని అనుకుంటుంది. బంటి గీత దగ్గరకు వచ్చి, మీరెవరు, ఇంతకుముందు ఎప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు అని అడుగుతాడు. నేను కొత్తగా వచ్చానులే, ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి అని ఏడుపు మొహం పెట్టి చెప్తుంది. గీత అలా మాట్లాడడంతో సిరి గలగలా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి గీతకి కూడా హాయిగా అనిపిస్తుంది. బంటి గీతని కదుపుతూ, నువ్వు చదువుకున్నావా అని అడుగుతాడు. గీత బంటి వైపు తిరిగి, ఇంకా చదువుతున్నా, ఇంకా 1 ఇయర్ చదవాలి అని దీనంగా అంటుంది. బంటి మెరిసే కళ్ళతో గీత వైపు చూసి, మరి మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మా సార్ని అడిగితే తిడుతున్నారు, నువ్వు మాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా అని అడుగుతాడు. మంగ అక్కడికి వచ్చి, తప్పు నాన్న, అలా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పటికే మేడంకి వర్క్ ఎక్కువయ్యింది, ఇక్కడ పని చేయాలి, మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, మధ్యలో మీకు చదువు చెప్పడం అంటే కష్టం కదా అంటారు. బంటి డల్గా, స్కూల్లో చెప్పేది సరిగ్గా అర్థం కావడం లేదమ్మా, అందుకే అడిగాను అని నిదానంగా చెప్తాడు. గీత బంటి దగ్గరకు వచ్చి, రోజు 8 o'clockకి గార్డెన్లోనికి రండి, అక్కడ నేను నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అంటుంది. ఆ మాటతో బంటి మొహం ఆనందంతో మెరిసిపోతుంది. అలా గీత పొద్దున్నే వాళ్ళ అత్తగారి దగ్గర వంట నేర్చుకుంటూ, సాయంత్రం పిల్లలతో గార్డెన్లో చదివిస్తూ, టైం దొరికినప్పుడు కన్నయ్యతో తన బాధలు చెప్పుకుంటూ అలా 2 రోజులు గడిచింది. గీత మధు కాలేజీకి వెళ్ళే టైం రానే వచ్చింది. గీత పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోనికి వస్తుంది. గీత వెళ్ళేసరికి మంగ అందరికీ కాఫీ కలుపుతూ గీతకు కూడా ఒక కప్పు ఇస్తుంది. గీత ఆ కాఫీ తాగుతూ, కాఫీ చాలా బాగుంది అక్క అంటుంది. మంగ చిన్న చిరునవ్వుతో, ఈరోజు కాలేజీకి వెళ్ళాలిగా గీతమ్మ అని అడుగుతుంది. గీత వెళ్ళాలి అని చెప్తుంది. అయితే పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో గీతమ్మ, నీ చదువు చక్కగా సాగిపోతుంది అని అక్కడి నుంచి అందరికీ కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. వసుంధర గారు చాలా వరకు వంట నేర్పించడంతో గీత చకచక కావలసినవన్నీ తీసుకొని పాయసం చేస్తుంది. శివ అక్కడికి వచ్చి గీత చేసిన పాయసం చూసి, గీతమ్మ, మీరు చాలా త్వరగా వంట నేర్చుకున్నారు, పాయసం స్మెల్ చాలా బాగుంది అంటాడు. గీత చిన్న చిరునవ్వుతో థ్యాంక్ యూ బ్రో అని చెప్పి ఆ పాయసాన్ని చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెడుతుంది. గీత ఆ గిన్నె తీసుకొని పూజ చేస్తున్న వసుంధర గారి దగ్గరకు వెళ్ళి మేడం అని పిలుస్తుంది. వసుంధర గారు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా సైగ చేస్తారు. గీత పాయసం గిన్నె ముందుకు చాపి చూపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి గారు ఎవరు చేశారు అని అడుగుతారు. గీత ఈరోజు కాలేజీకి ఫస్ట్ డే కదా, అందుకని మంగ అక్క చేయమంటే నేనే చేశాను అంటుంది. ఆ మాటకి పద్మావతి గారు, అయితే నువ్వే లోపలికి వెళ్ళి దేవుడికి నైవేద్యం సమర్పించు అంటారు.
హాల్లో నుంచి ముందు నుంచే అంతా చూస్తున్న భవానీ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా? దేవుడి గదిలోకి వదినలు ఇద్దరినీ తప్ప ఎవరినీ వెళ్ళనివ్వవు కదా. చివరికి నన్ను శాలినిని కూడా వెళ్ళనివ్వవు. అలాంటిది ఈ అమ్మాయిని ఎలా వెళ్ళమంటున్నావు అని అడుగుతుంది. ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెట్టాలి అంటే తను ఇంటి కోడలై ఉండాలి. అందుకే శాలినిని వెళ్ళనివ్వలేదు. గీత ఈ ఇంటి పెద్ద కోడలు, తనకి వెళ్ళడానికి పూర్తి హక్కు ఉంది అంటారు. భవానీ కోపంగా, అని నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, విరాట్ కూడా అనుకోవాలి. అప్పుడు తను ఈ ఇంటి కోడలవుతుంది అని అంటారు. అప్పటి వరకు తను ఇంటి పని మనిషి అవుతుంది అని కోపంగా చెప్తుంది భవానీ. అక్కడికి వచ్చిన రఘుపతి గారు, ఏంటి భవానీ, అమ్మతోనే వాదనాడుతున్నావు అని గంభీరంగా అంటాడు. భవానీ ఏడుపు ముఖం పెట్టి, మరి ఏంటి అన్నయ్య, ఆ రోజు శాలినిని విరాట్కి ఇచ్చి పెళ్లి చేయమంటే విరాట్కి ఇష్టం లేదు, విరాట్కి ఇష్టం లేకుండా ఏ పని చెయ్యమన్నారు. ఇప్పుడు విరాట్ ఈ అమ్మాయిని భారీగా ఒప్పుకోను, తను ఇంటి పని మనిషి మాత్రమే అంటే అమ్మ మాత్రం తనని విరాట్ భారీగా చూస్తుంది అని అడుగుతుంది. మెట్లు దిగి వస్తున్న విరాట్, ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరమైన స్వరంతో అంటాడు. పద్మావతి గారు విరాట్ దగ్గరికి వచ్చి, కృష్ణ, నా కోసం ఒక పని చేస్తావా అని అడుగుతారు. చెప్పు నానమ్మ అంటాడు విరాట్. చెప్పాక మాట తప్పవు కదా కృష్ణ అని అడుగుతారు. లేదు నానమ్మ, ఇది నీ గౌరవానికి సంబంధించింది, నువ్వేమడిగినా ఖచ్చితంగా చేస్తాను అంటాడు. పద్మావతి గారు గంభీరంగా, నా మనవరాలను తీసుకొని దేవుడి గదిలోనికి వెళ్ళు అంటారు. ఆ మాట విని విరాట్ పద్మావతి గారి వైపు అలానే చూస్తూ ఉంటాడు. మాట ఇచ్చావు కృష్ణ అంటారు పద్మావతి గారు. విరాట్ కోపంగా గీత వైపు చూసి తన కుడి చేతిని పట్టుకొని పూజ గదిలోనికి తీసుకువెళ్ళి గీత పక్కన నిలబడతాడు. వసుంధర, శాంతి గారు చాలా సంతోషంగా పక్కపక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతారు. మధు వాళ్ళని అలా చూసి తన ఫోన్లో ఆ సన్నివేశాన్ని బంధించే పనిలో పడింది. పద్మావతి గారికి అయితే వారిద్దరిని చూస్తే సాక్షాత్తు సీతారాముల్లా కనిపించారు. గీతని ఆ ఇంటి పని మనిషి అని నిరూపిద్దామనుకుంటే అది తలకిందులై ఆ ఇంటి కోడలి స్థానంలో విరాట్ పక్కన నిలబడడం చూసి జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవానీ. గీత మాత్రం విరాట్ పట్టుకున్న చేతివైపే చూస్తూ లోపలికి వెళ్తుంది. విరాట్ పక్కన నిలబడితే గీతకి ఎందుకో చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అలా ఒక ట్రాన్స్లో ఉన్న గీతని వసుంధర గారు కదుపుతూ నైవేద్యం పెట్టమని సైగ చేస్తారు. గీత తాను తెచ్చిన పాయసం దేవుడు ముందు పెట్టి దండం పెట్టుకొని పక్కకు వస్తుంది. వసుంధర గారు వాళ్ళిద్దరికి బొట్టు పెట్టి దేవుడికి హారతి ఇచ్చి అక్కడి నుంచి బయటికి వస్తారు. విరాట్ మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందరూ విరాట్ వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. టైం అయిపోవడంతో గీత తన రూమ్లోనికి వెళ్ళి మధు ఇచ్చిన డ్రెస్ వేసుకొని కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మంగ అందరికీ టిఫిన్ వడ్డించి గీత చేసిన పాయసాన్ని బౌల్స్లో వేసి అందరికీ ఇస్తుంది. విరాట్ ఫోన్ మాట్లాడుతూ గమనించుకోకుండా పాయసాన్ని తింటాడు. విరాట్కి అనుమానం వచ్చి ఫోన్ పక్కన పెట్టి వసుంధర గారి వైపు చూస్తూ, అమ్మ, పాయసం నువ్వు చేసావా అని అడుగుతాడు. అదే సమయానికి గీత తన రూమ్ నుండి బయటికి వచ్చి ఆ మాట విని అక్కడే ఆగిపోతుంది. గీత మనసులో మొన్న వాళ్ళ అత్త వంట తిని చెంప పగల కొట్టింది, ఇప్పుడు ఆ పాయసం నచ్చకపోతే ఈ హిట్లర్ నన్ను ఏం చేస్తాడు అని అనుకొని భయంగా చూస్తూ ఉంటుంది. పద్మావతి గారు అక్కడి నుంచి లేస్తూ, అది మీ అమ్మ చేసింది కాదు, గీత చేసింది అని చెప్తారు. విరాట్ అనుమానంగా వాళ్ళ అమ్మ వైపు చూసి, తనకు నువ్వెందుకు వంట నేర్పిస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఈరోజు స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. కొంతమంది 2 ఎపిసోడ్స్ కావాలని అడుగుతున్నారండి. నాకు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ఈరోజు కొంచెం లెంతీగా ఎపిసోడ్ ఇచ్చాను. ప్లీజ్ వాచ్ చేయండి.